అందరికీ ప్రభు పేరిట శుభాభివందనంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ప్రకారంగా నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవును మనమును సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నట్లయితే చూద్దాం వాగ్దానం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుడు స్పష్టంగానే మనతో మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని నిత్యము ఆదరిస్తున్నాడు. మరి తల్లి ఎంతకాలం ఆదరిస్తుంది ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించండి. తల్లియు తండ్రియు ఎంతకాలం ఆదరిస్తున్నారు? కానీ నా ప్రభు బ్రతుకు దినములన్నిట మరణం వరకు విడువక ఆదరించుచున్న నా దేవుడు. మరి ఆ దేవుని యొక్క కృప పొందుకోవాలనే ఆ కోరిక, అభిలాష మరి ఈ దినం క్రైస్తవ జనాంగంలో ఉందా? ఆలోచించాలి. మన హృదయంలో మనం పరిశీలించుకోవాలి. తల్లి మరిచిన, తండ్రి మరిచిన ప్రభువు మాత్రం ఎన్నడూ మరిచిపోడు. స్థిరముగా ఆదరించుచున్న దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రుల కంటే కూడా మరణకాల సమయం వరకు, చివరి దినముల వరకు కూడా, ఆయుష్కాల దినము వరకు కూడా మనల్ని వెన్నంటి ఉండి ఆ తరువాత కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ తన పరలోక రాజ్యమునకు మనల్ని ఎన్నిక చేసుకున్నట్టుకు ఆయన నిరంతరము తన జనులను ఆదరించుతూనే ఉన్నాడు. ఆ రీతిగా ఆయన యొక్క ఆదరణను పొందుకునే వారిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించుకొని మరి దేవుని యొక్క ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్కాల దినమును బట్టి. ప్రభా, ఈ దినమున మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవుల లెక్కలవచ్చు. ఇదిగోనైనా మీరు ఇచ్చిన వాగ్దానం వినుటకు కావలసినటువంటి చెవులను, ఇదిగోనైనా గ్రహించుటకు కావలసినటువంటి హృదయమును మాకు విరిచి మీలో స్థిరముగా ఈ వాగ్దానానుసారం జీవించే కృపా సహాయమును మీరు దయచేయమని, అదే రీతిగా మమ్మల్ని నిరంతరం ఆదరించి మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.